సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి కూడా ఈ పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని అంచనా వేయడానికి ఇటు మంత్రుల బృందం వెళ్ళింది, అధికారుల బృందం సైతం వెళ్ళింది. ముఖ్యంగా తెలంగాణ పాటు కర్ణాటక, పంజాబ్, తమిళనాడు ఇట్లాంటి ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే ఒక నివేదిక కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైతం కూడా వాళ్ళు అందజేసిన నేపథ్యం ఆగస్టు 15 నుంచి కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే ఒంగోలు హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ దాదాపుగా కూడా 485 బస్సులు ఉన్నాయి, 20 బస్ స్టేషన్లు ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే 26 లక్షల మంది జనాభా, దాంట్లో 50% అంటే దాదాపుగా కూడా 13 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా బస్సు సౌకర్యాన్ని వినియోగిస్తారు. మరి ఇట్లాంటి ప్రస్తుతం ఏ బస్సు చూసినా కూడా 40 నుంచి 50% వరకైతే ఆ బస్సు పరిధి అయితే కనిపిస్తూ ఉందంటే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు. ఇది ఉచితంగా బస్సుని కనుక ఏదైతే ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఇది దాదాపుగా 95% కూడా భర్తీ చేస్తారు. ఈ 95% అనగానే కూడా చాలా మట్టుకు కూడా బస్సులలో వివిధ ఏర్పాట్లు సైతం కొనసాగిస్తామని చెప్పి తెలుస్తూ ఉంది. బస్సులో ఎట్లాంటి సీట్స్కు సంబంధించి కోట్ చేయడం, ఎల్లో కోట్ పెట్టడము, హ్యాంగులు కూడా పెంచడం ఇట్లాంటివి కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి మొత్తం అట్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మహిళలు కనుక మొత్తం ఈ పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో పెరుగుతారు కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశం పైన కూడా అధికారులతో మాట్లాడదాం. ఆర్టీసీ అధికారులు ఆర్ఎంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ బస్సుల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇంప్లిమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఏ రూట్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి అంశాలు అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒంగోలుకు సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా జనాలు బస్సులలో ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఈ డిపోలకు సంబంధించి అసలు ఓవర్ ఎంత ఉంది, ఇట్లాంటి అంశాలపైన ఒకసారి ఆర్ఎం గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఉచిత బస్సు అనగానే కూడా మహిళలు పెద్ద సంఖ్యలో కూడా బస్సులు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మంత్రుల బృందం సైతం కూడా వివిధ రాష్ట్రాలకు పర్యటించింది. అధికారులు సైతం కూడా వివిధ రాష్ట్రాలకు పర్యటించి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ఒంగోలుకు సంబంధించి మాట్లాడదాం. ఆర్ఎం గారు ఉన్నారు. సార్ నమస్తే. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనగానే పెద్ద మొత్తంలో అయితే బస్సులో వచ్చేటువంటి ప్రతి పనికి కూడా బస్సును యూజ్ చేస్తారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, ప్రజలందరూ కూడా బస్సును ఎక్కువగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఉచిత బస్సు అంటే ఏమన్నా బస్సులు పెంచుతారా, ఏ విధమైన ఏర్పాట్లు నడుస్తున్నాయి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆగస్టు 15 నుంచి మనకి మహిళల ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రావడం జరుగుతుంది. దీని విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ విధి విధానాలు వచ్చిన వెంటనే హెడ్ ఆఫీస్ ఆదేశానుసారం ఈ పథకాలలో ఏపీఎస్ఆర్టీసీ భాగస్వామ్యం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులని ఆల్రెడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్యారేజీల్లో సీట్లు, అప్కీపు, అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద సస్పెన్షను, మెకానికల్గా ముందు అన్ని బస్సులని కండిషన్లో పెడతామనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. 5 డిపోల్లో కూడా గ్యారేజ్ సిబ్బంది దీనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే బస్ స్టేషన్ల పరిధిలో రేపొద్దున ఉచిత పథకం అమలైనప్పుడు మనకి బస్ స్టేషన్లో ఎమ్యూనిటీస్ పెంపొందించడానికి గౌరవ వీసీ అండ్ ఎండి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాగునీటి సౌకర్యం కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయమని అన్ని జిల్లాలకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన జిల్లాలో కూడా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, పొదిలి, ఒంగోలు డిపోల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటాం స్టార్ట్ చేశాము. మొత్తం అంటే ఇప్పుడు ఉన్నటువంటి 5 బస్ డిపోలలో మొత్తం దాదాపుగా కూడా 500 వరకు బస్సులు ఉన్నాయి. ఎంత అంటే జనాలు ప్రతిరోజు కూడా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, అసలు ఒక రోజుకి ఎంత ఆదాయం వస్తుంది? ఇక్కడ మనకి 485 షెడ్యూల్స్ ప్రతిరోజు మనం ఆపరేట్ చేస్తున్నాము. 2 లక్షల కిలోమీటర్లు తిప్పుతాము. అలాగే ప్రయాణికులు ప్రతిరోజు 1,30,000 నుంచి 1,50,000 వరకు కూడా ప్రయాణం చేస్తున్నారు మన జిల్లాలో. ఈ జిల్లాలో రేపు ఉచిత పథకం అమలైన తర్వాత ఇంకొక 20%, ఇప్పుడు మహిళల శాతం బస్సుల్లో ప్రయాణించే వారిది సగటున 40% వరకు మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇది 60% వరకు పెరగవచ్చు అనేది ఒక అంచనా ఉంది. ఈ అంచనాకు అనుగుణంగా మనకి ఆల్రెడీ ఇప్పుడున్న పల్లె వెలుగు సర్వీసులు కానీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ, పల్లె వెలుగు 60% ఓఆర్తో రన్ అవుతున్నాయి. అంటే
ప్రతి 55 సీట్లలోనూ మనకి 35 సీట్లు మాత్రమే ఫిల్ అవుతున్నాయి. ఇంకా అదనంగా మనకి ఇంకా 20 సీట్లు మిగిలే ఉన్నాయి కాబట్టి ఆ స్పర్ట్ ఏదైతే వస్తుందో ఆ విధంగా క్వశ్చన్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా 70% ఓఆర్ ఉంది. అంటే ఇంకా 30% వేకెన్సీ ఉంది. ఏది ఏమైనా కానీ అధిక రద్దీకి అనుగుణంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మనకి కేంద్ర కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారము ఇక్కడ క్రూను కానీ కండక్టర్ డ్రైవర్లను కానీ బస్సులను కానీ సమాయత్తం పరచడం జరుగుతుంది. బస్సులు వెళ్ళని ఏరియాలు కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఆటోలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం అంటే వాళ్ళు కూడా బస్సు కావాలని చాలామంది కూడా అట్లాంటి ఆంక్షతో చెప్తా ఉంటారు. ఇట్లాంటి బస్సు వెళ్ళని ప్రదేశాలకు మళ్ళీ ఏమన్నా బస్సులు పెంచే అవకాశం కానీ వాళ్ళకి ఎట్లా రవాణా సదుపాయం కల్పిస్తారు? ప్రస్తుతానికి మనకి ఈ పథకం అమలు ఉన్న సర్వీసులతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉన్న సర్వీసుల తర్వాత ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఏంటంటే కొత్త రిప్రజెంటేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని కేంద్ర కార్యాలయానికి పంపించి జిల్లాల రిక్వైర్మెంట్ అనుగుణంగా కొత్త బస్సుల ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. మొత్తం ఆక్యుపెన్సీ ఏదైతే ఓఆర్ అంటారో ఈ ఓఆర్ కూడా పెరుగుతుంది శాతం. బస్సులు కూడా ఇంకా సరిపోకపోతే ఇంకా బస్సులు ఎక్కువ అంటే మీరు ప్రభుత్వానికి ఏమైనా నివేదిక పెట్టారా? మనకి ఇంకా బస్సులు కావాలి, ఎందుకంటే ప్రయాణికులు కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఉందా? డెఫినెట్గా ఓఆర్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడున్న మన జిల్లాలో 72% ఓఆర్ ఉంది. ఈ 72% ఓఆర్ దాదాపు 90 పైబడి చేరే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఉన్న బస్సుల్లో మెకానికల్ కండిషన్ మెరుగుపరుచుకొని ఎక్కడ బ్రేక్ డౌన్ లేకుండా తిప్పడానికి ఒక ప్రణాళిక, అలాగే అదనపు బస్సులు కావాలంటే అదనపు బస్సులకి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం వచ్చిన దీన్ని బట్టి, అలాగే బస్ స్టేషన్స్ని మెరుగుపరచడం, ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో ఈ పథకం అమలు నుంచి అమలైన రోజు నుంచే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలాగా 5 డిపో మేనేజర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనగానే పెద్ద మొత్తంలో కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు ఉంటారు. మహిళలు అయితే పెద్ద మొత్తంలో ప్రయాణిస్తారు. ఎందుకంటే ఉచిత బస్సు మహిళలకే ఉంటుంది ఆ ప్రయాణం కాబట్టి వాళ్ళు ఎక్కువ వినియోగిస్తారు. రాకపోకలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది మనం చూస్తున్నాము ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్క మహిళ కూడా వెళ్ళాలంటే బస్సులో వెళ్తుంది. ఎందుకంటే ఉచితం కాబట్టి ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా బస్సులు ఎక్కువగా మళ్ళీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ దీంతో పాటు కూడా చాలామంది కూడా ఏవైతే పురుషులు ఉంటారో పురుషులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం ఒంగోలుకు సంబంధించి 5 డిపోలు ఉన్నాయి. దాదాపు కూడా 490 వరకు బస్సులు ఉన్నాయి. బస్సులన్నీ కూడా వివిధ రూట్లలో ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైతం కూడా అయితే పల్ల వెలుగు కావచ్చు, ఇటు ఎక్స్ప్రెస్ కావచ్చు, దాదాపు 45 to 50% ప్రయాణికులు ఉంటున్నారు. ఇది ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పెంచి అందుబాటులోకి వస్తే కనుక అది 90% వరకు కూడా పెరుగుతారు. కాబట్టి అట్లా ఇబ్బంది అయితే తలెత్తవు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా ప్రభుత్వానికి ఇప్పటికే కొత్త బస్సుల కోసం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే మరికొన్ని రోజులు అయితే అది అందుబాటులోకి వస్తుంది. మరి అప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అని కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.